నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ మరోసారి తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు సిఈసి జ్ఞానేష్ కుమార్ని అయితే ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తూ ఉన్నారు అంటూ ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఆధారాలు ఇచ్చారు. మహారాష్ట్రకు సంబంధించి ఒక నియోజకవర్గం, అలాగే కర్ణాటకకు సంబంధించిన ఒక నియోజకవర్గంలో ఏ రకంగా ఒక సాఫ్ట్వేర్తో ఓట్లను తొలగించారు, అలాగే చేర్చారు అనే విషయాల మీద కూడా కొన్ని ఆధారాల్ని రాహుల్ గాంధీ సమర్పించిన పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద స్పందించింది. అటువంటిది ఏమీ సాధ్యం కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెబుతోన్న పరిస్థితి. సో ఎంజీ రావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అండ్ ఎలక్షన్ కమిషన్ దానికి స్పందించిన తీరు ఏ రకంగా ఉంది? భారత రాజ్యాంగ వ్యవస్థకి పునాదైన భారత ఎన్నికల వ్యవస్థ, అదేవిధంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై పెద్ద అపవాదులాగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపణలు ఉన్నాయండి. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది చాలా పెద్దగా మనం ప్రూవ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆరోపణలు నిజమైన అబద్ధమైన ఇది భారత రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, వాటికి మూలమైన ఎన్నికల వ్యవస్థని మసకబారుస్తున్నాయి. దీస్ అలిగేషన్స్ ఆఫ్ ది రాహుల్ గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అలిగేషన్స్, ఆరోపణలు అనేవి ఇవి చాలా ప్రమాద గంటికలు మోగిస్తాయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జెన్ జెడ్, ఇప్పుడు నేపాల్లో జరిగినట్టు జెన్ జెడ్ అంటే జనరేషన్, ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళని జనరేషన్ జెడ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ జనరేషన్ జెడ్కి ఈయన మెసేజ్ ఇస్తున్నట్టు కూడా ఒక మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో యూత్ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత ఎన్నికల వ్యవస్థని ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుందని రాహుల్ గాంధీ గారు ఇక్కడ నేపాల్ని అల్యూడ్ చేస్తూ, ఇండైరెక్ట్గా కోట్ చేస్తూ ఆయన మాట్లాడినట్టు కూడా ఉంది అనేది మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి. అనలిటికల్గా చూడండి ఎంత అంటే ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలమైన ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు. అంటే ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329, నిబంధన 324 నుంచి నిబంధన 329 వరకు భారత రాజ్యాంగంలో ఒక ఎన్నికల సంఘం ఎన్నికల వ్యవస్థ కోసం చెప్పడం జరిగిందనమాట. ఈ ఎన్నికల సంఘాలు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉంటుంది. కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ అనేది చాలా చాలా ప్రధానమైనది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగ ప్రాతిపదికకు ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలో చెప్పబడిన ఈ ఆర్టికల్స్ అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత రిప్రజెంటేషన్స్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం కూడా అది పనిచేస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రధాన విధి ఏంటంటే, రాజ్యాంగం అప్పజెప్పిన ప్రధాన విధి ఏంటంటే, దేశంలో స్టేట్ అసెంబ్లీలు, లోక్సభ ఎలక్షన్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ని నిష్పాక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి. ఎలక్టరల్ రోల్ తయారు చేయాలి, ఓటర్ల జాబితాను తయారు చేయాలి పీరియాడికల్లీ అనేది ఒకటి ఉంటుంది January 1st ప్రతి సంవత్సరం. అంతటి గురుతర బాధ్యతను, ఒక మెయిన్ ఇంపార్టెంట్ జాబ్, మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండి. అలాంటిది దాని బుధస్కంధాల మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఈ ఎలక్షన్ కమిషను రూలింగ్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో కలిసి రిగ్గింగ్ పాల్పడుతుంది, ఓటర్ను ఫ్రాడ్ చేస్తుంది, ఓటర్లో మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, మెయిన్లీ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల ఓట్లని తీసేస్తుంది, డిలీట్ చేస్తుంది అనుకుంటూ నిన్న చాలా పెద్ద ఆరోపణ చేశారండి. ఇప్పుడు అలంద అని కాలీబుర్గా డిస్టిక్లో ఉన్న అలంద అనే కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో 6018 ఓట్లు తొలగించబడ్డాయి. అదేవిధంగా రాజూర్ అని మహారాష్ట్ర నియోజకవర్గంలో అక్కడ ఒక 5000 ఓట్ల వరకు తొలగించబడ్డాయి అని ఒక వేదిక మీద అక్కడ ఒక విషయాన్ని తీసుకొచ్చారు. వేదిక మీదే ఒక వ్యక్తిని నిలబెట్టి ఈ వ్యక్తి ద్వారానే మనకి టెస్ట్ మనీ, ఒక ఎవిడెన్స్ ఇప్పించారనమాట. అదేంటంటే ఈ వ్యక్తి పేరు చెప్పి అప్లికేషన్ ఫామ్ చేసి ఫామ్ 77 పంపి 12 ఓట్లని కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తీసేశారు. అదేవిధంగా ఇంకొక లేడీ ఓటర్ ద్వారా కూడా ఓట్లు తొలగించారు, 12 ఓట్లని అక్కడ ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి, కేవలం 12-14 సెకండ్లో 2
2 అప్లికేషన్ ఫామ్స్ కొత్తగా పెట్టడం జరిగింది. 36 నిమిషాల్లో అప్లికేషన్ అప్లోడ్ చేసి వాటర్ డిలీట్ చేయడానికి మానవ మాతృలకి సాధ్యం కాదు అనుకుంటూ ఆయన ఇంకొక పెద్ద ఆరోపణ చేశాడు. అంటే ఒక సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి డెవలప్ అయ్యింది. ఇదేంటంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కాంగ్రెస్ ఓటర్లని అనుకున్న ఓటర్లని తొలగించేయడమే అనేది చాలా పెద్ద ఆరోపణ చేశారు. తర్వాత సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద చాలా పెద్ద ఆరోపణ చేశారు. ఈయనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ పని చేసిన వాళ్ళని రక్షిస్తున్నారు. దారుణమైన ఆరోపణ అండి. ఇప్పుడు దీని ఒక్క పరిణామాలు ఏంటి అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ పరిణామాలు ఏంటంటే భారత ఎన్నికల వ్యవస్థ యందు ఓటర్లకి నమ్మకం పోతుంది. ద ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ఎలక్టోరల్ సిస్టమ్ విల్ బి డిగ్రేడెడ్. ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ అనమాట. మనకి వెరీ వెరీ డేంజరస్. ప్రజాస్వామ్యంలో భారతదేశం నేను ఒక్కటే చెప్పదలిచానండి. భారత ఎన్నికల వ్యవస్థ అంటే మొన్న 18వ జనరల్ ఎలక్షన్ సాధారణ ఎన్నికల్లో 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 96.9 కోట్ల మంది అంటే యూరోప్ నార్త్ అమెరికాల అంత పాపులేషన్కి అంత ఓటర్లు భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 65 కోట్లు సుమారు 69% ఓటింగ్ కూడా జరిగిందండి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు జరిగిందంటే ఇక్కడ నిర్బంధ ఓటు హక్కు లేదు. నువ్వు తప్పనిసరిగా ఓటు వేయాలనే నిబంధన భారతదేశంలో లేదు. వాలంటరీగా మీకు నచ్చితే వెళ్తారో లేకపోతే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. నిర్బంధ ఓటు హక్కు ఉంటుంది పాశ్చాత్య దేశాల్లో కూడా. భారత రాజ్యాంగం అలా చేయలేదు. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ యందు నమ్మకం పోతే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడే బెంగళూరు హైదరాబాద్ లాంటి కొన్ని అర్బన్ ఏరియాలో ఓటింగ్ 40% కంటే తక్కువ కనిపిస్తుంది. అక్కడ లేదు. బాగా విద్యావేత్తల్లో తక్కువ ఉంది. బాగా నిరక్షరాస్యులు అద్భుతమైన రూరల్ పీపుల్లో ఓటు హక్కు 80% దాకా ఉంటుందండి. ఓటింగ్ వ్యవస్థ యందు నమ్మకం పోతే జరిగేది ఏంటంటే ఓటు తక్కువ మంది వినియోగించుకుంటే అల్లకొల్లోలమైన పర్సన్స్ గెలుస్తూ ఉంటారన్నమాట. అది ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ చెప్తూ ఉంటుందన్నమాట భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవినీతి కోసం. సో ఇది ప్రమాదగాడి. అంటే ఎన్నికల వ్యవస్థ యందు ప్రజల నమ్మకం పోతుంది. ఇప్పటికే ఈవీఎం కాంట్రవర్సీ ఉంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని సరిగ్గా అమలుపరచడం లేదు. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారండి. అన్ని పార్టీల్లో క్యాబినెట్ మినిస్టర్లో ఎందుకు కూడా చాలా పెద్ద పెద్ద తీవ్రమైన దేశద్రోహం లాంటి కేసులు ఉంటున్నాయి. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో భారత ఎన్నికల వ్యవస్థ సక్రమంగా లేదు అని పూర్తిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక అపోజిషన్ లీడరు, దట్టు మెయిన్ అపోజిషన్ పార్టీ లీడరే ఈ ఆరోపణలు చేస్తున్నారంటే మరి బాధ్యత ఎవరు వహించాలి? అంటే ఈయన ఆరోపణ చేయడం తప్ప. ఇప్పుడు బీజేపీ అంటుంది ఈయన ఆరోపణ అనేది ఒక హ్యాబిచువల్గా తయారైపోయింది, అలవాటు అయిపోయింది దీనికి అని ఒకళ్ళు అంటుంటే, అనురాగ్ ఠాకూర్ గారు ఈయనకు ఒక అలవాటు అంటున్నారు. అదేవిధంగా బీజేపీ ఇంకోటి కూడా అంటుంది ఓన్ కంట్రీ మీద అణుబాంబులు వేసేస్తున్నారు ఈయన తిడుతున్నారు. కానీ ఇది కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ఆయనకి సమాధానం కాదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, ఇది నిరాధార ఆరోపణలు, ఇట్స్ ఎ బేస్లెస్ అలిగేషన్స్ అంటూ ఈ అలందలో రాజౌరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మేము ఓటర్లు డిలీట్ చేసి ఉంటే కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది అనే తప్పు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకంటే దొంగతనం చేశారు కానీ నీ వస్తువు అక్కడే ఉంది. దొంగతనం ఎందుకు చేశారంటే దొంగతనాన్ని అటెంప్ట్ చేసినా కూడా తప్పే కదా. ఓకే, మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది మర్డర్ కేసు కంటే ఎక్కువ ఉంటుంది మన న్యాయ వ్యవస్థలో. అటెంప్ట్ టు మర్డర్ ఏదేంటి, నేనేం మర్డర్ చేస్తే ఆయన ఎందుకు బతుకుంటాడు అంటే కుదరదు కదా. అటెంప్ట్ చేయడం కూడా తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ గెలవచ్చు అలందులో రాజౌరిలో చాలా సంవత్సరాల తర్వాత 1989 తర్వాత కాంగ్రెస్ గెలిచింది అంటుంది చెప్తుంది ఎలక్షన్ కమిషన్. అలా అయితే కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందంటే ముందు అక్కడ ఓటర్లు డిలీట్ అయినాయా లేదనేది ఇంపార్టెంట్. అక్కడ ఎవరు గెలిచారనేది ప్రధానం కాదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఒక అపోజిషన్ పార్టీ ఒక రాజకీయ పార్టీలాగా మాట్లాడుతుంది ఎలక్షన్ కమిషను. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మాట్లాడినట్టు ఎలక్షన్ కమిషనర్స్ మాట్లాడడం లేదు. ఇది మనకి ప్రమాదం పొంచుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఒక నిష్పాక్షపాతమైన వైఖరి దానికి ఉండాలి. ఒక ఇంపార్షియల్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్, టు ప్రొటెక్ట్ ది డెమోక్రటిక్ ఎలక్టోరల్ సిస్టమ్ అండి. కాబట్టి అది ఎలా ఉండాలంటే అపోజిషన్ పార్టీ లేవనెత్తిన ప్రతి దానికి అది సమాధానం చెప్పాలి. అది చెప్పి తీరాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉంది. అప్పుడే ప్రజలు ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పేది నిరాధారమైన ఆరోపణ లేదనేది అది ప్రజలు నిర్ణయించుకుంటారు, మనం కాదు నిర్ణయించేది. ఎందుకంటే ఇది కోర్టులు అందరూ చెప్పేది కాదండి, అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీలు చెప్పేది కాదు.
ప్రజల తరపున మీరు ఏం మాట్లాడుతున్నారు చూడాలి. రాహుల్ గాంధీ తప్పు అయితే ప్రజలు మామూలు కోటింగ్ ఇవ్వరండి. చాలా మామూలుగా వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇటు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇది చెప్పాలి, దీనికి ఆన్సర్ చెప్పాలి. అది బీజేపీ అని కాదు, ప్రభుత్వం ఎవరున్నారో ఎలక్షన్ నిష్పాక్షపాతంగా జరుగుతున్నాయని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇది ఏదో నిరాధారణ ఆరోపణలు ఒక పార్టీలు కొట్టుకున్నట్టు కాదండి. ఎలక్షన్ కమిషన్ ప్రతి విషయం మీద, రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి విషయం మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సమర్పించాలి. ఎందుకంటే అక్కడ మనకి ఏంటంటే ఎలక్టోరల్ బూత్లో మనకి ఏంటంటే ఇక్కడ సీసీటీవీ క్యామ్స్ ఉంటాయి, ప్రతీదీ ఉంటుంది, ప్రతీదీ లాగ్డ్ హిస్టరీ అని ఒకటి ఉంటుందండి. ఎలక్షన్కి సంబంధించిన అన్నిటి మీద ఉంటుంది. తర్వాత ఎలక్టోరల్ రోల్స్, ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయి, ఎన్ని ఓట్లు యాడ్ చేశారు, ఎవరు ఓట్లు ప్రతి పేరుతో సహా ఉంటుంది. ఇప్పుడు అలందు రాజౌరి, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల ఓట్లు తొలగింపబడ్డాయి. ముఖ్యంగా మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఓటర్లు అనేది ఇప్పుడు ఈయన లేవనెత్తారు. కాబట్టి ఆ పేర్లు ఇప్పుడు చూడండి, ఒక ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆయన చూపించారు. ఆయన పేరు మీద 12-14 ఓట్లు తొలగించబడ్డాయా లేదా ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిందే, అది ప్రజలకు చెప్పాల్సిందే. లేదా ఎలక్షన్ కమిషన్ ఇది చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ పేరు మచ్చగబారుతుంది. ఇది పద్ధతి కాదు అండి. ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన టిఎన్ శేషన్ని, ఇలాంటి వాళ్ళు లింగ్డో, ఇలాంటి వాళ్ళని స్మరించుకోవాలి. ప్రస్తుతం ఉన్న జ్ఞానేష్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజలకు ఏదో చెప్పడం కాదండి, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రజలకి చెప్పాలి. ఇది సుస్పష్టంగా చెప్పాలి, అంతేగాని ప్రమాణాలు చేయడం ఇది కాదు, పద్ధతి కాదండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పేరు మసగబారితే అది పద్ధతి కాదు. దిస్ ఇస్ ద ఇండియాస్ హిస్టరీ అండి. ఇప్పుడు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జడ్కి మెసేజ్ ఇవ్వడం తప్ప రైటా, నేపాల్ మాదిరిగా అనకూడదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, భారత ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు. భారత ప్రజలే ఇప్పుడు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనుకుంటూ భారత రాజ్యాంగ పీటుకుంటుంది. వీ ద పీపుల్ ఆఫ్ మనము, భారతీయులమైన మనం ఈ రాజ్యాంగాన్ని ఈ 20 జాన్యువరి 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని మనం సమర్పించుకుంటున్నాం. ఆన్ ది డే ఆఫ్ ది 26th నవంబర్ 1949 దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ సబ్మిటెడ్ అవర్ జెల్స్ అనేది రాజ్యాంగ పీఠికలో ఉంటుందండి. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. ఎవరు రక్షించాలి రాజ్యాంగాన్ని, ఎవరు రక్షించాలి ఈ భారతదేశాన్ని అంటే మనమైన భారతీయులు అని ఉంటుంది. ఇక్కడ నేతలు, ప్రభుత్వాలు ఇది కాదండి. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ప్రజలు. ఆయన అపోజిషన్ లీడర్గా ప్రజలకు చెప్తున్నాడు, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఇది రక్షించుకోవాలి, మీరు ఓటింగ్ సమయంలో ఇలా వ్యవహరించాలి, ఇవన్నీ చూడాలి, మీరే స్క్రూటినీ చేయాలి, మీరే విజిలెంట్. మనం ఒకటి ఉంటుంది, పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్. వితౌట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్ నో ప్రోగ్రామ్ విల్ బి సక్సీడెడ్. బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్తుంది. 1957లో కొన్ని ప్రభుత్వ పథకాలు విఫలమైతే అప్పుడు భారత ప్రభుత్వం బలవంతరాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేస్తే అది చెప్తుంది, ప్రజల భాగస్వామ్యం లేనిదే, పబ్లిక్ పార్టిసిపేషన్ లేనిదే ఏదైనా విఫలమైపోతుందని పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది మనకి. ఇది ప్రభుత్వం పథకం కానీ, ప్రజాస్వామ్య ఎలక్షన్ కానీ ఏదైనప్పటికీ ప్రజల భాగస్వామ్యం అవసరం ప్రజాస్వామ్యంలో. కాబట్టి అపోజిషన్ లీడర్ ఇది మాట్లాడడం తప్పులేదు. ప్రభుత్వం చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంతో చెప్పాలి. ఆర్టికల్ 324, 329A ప్రకారం ఇది ఒక్క విషయాన్ని ఇది ఒక పెద్ద చర్చకు దారితీయాలి. అంతేకాని ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తే ఆయన దేశద్రోహి అని ముద్ర వేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు రేపు పొద్దున అపోజిషన్ లీడర్ అవుతే ఆయన కూడా ఇదే చేయాలి. మన్మోహన్ సింగ్ టైంలో మోడీ గారు భయంకరంగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఏంది ఈ 2008 టెర్రరిస్ట్ స్ట్రైక్, బార్డర్ ఇష్యూలో మెతక వైఖరని. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం రేపు ప్రతిపక్షం అవుతుంది, ఈరోజు ప్రతిపక్షం రేపు ప్రభుత్వం అవుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇందులో ప్రతిపక్ష నాయకుడికి ఎంత గౌరవం ఉంటుందో ప్రభుత్వాధినేత కూడా అంతే గౌరవం ఉంటుంది. విమర్శించిన వాళ్ళని దేశద్రోహులు అనకూడదు. ఇది ఇట్స్ నాట్ ఏ గుడ్ ట్రెండ్ అండి. ఈ హ్యాట్రెడ్, ఈ సోషల్ మీడియా ఇవంతా కార్యకర్తలు చేసే సోషల్ మీడియాలు కాదు. మనం రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం నడుచుకుంటున్నామా లేదా. ఆర్టికల్ 320 నుంచి 329 అనేది భారత ప్రజాస్వామ్యానికి మూలమైన ఆర్టికల్స్. వీటి కోసం వీటి ప్రకారం పనిచేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తూచా తప్పకుండా పనిచేయాలి. ఈ విషయంలో ఏది తేడా వచ్చినా మనకి ప్రాబ్లం అవుతుంది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వస్తే
ఆ డేట్ కంటే ముందే కొన్ని అధికరణలు అమల్లోకి వచ్చినాయండి. ఆ అధికరణలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఉంటుంది. మనం హిస్టరీ చూస్తే తెలుస్తుంది. 1951, 51 నవంబర్ నుంచి 52 మార్చి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందండి. ఇప్పుడులాగా చిన్న చిన్న తాటాకులు వేసి ఆ గుడిసెల్లో హట్స్లో పోలింగ్ బూత్స్ పెడితే ప్రజలు నిక్కర్లు వేసుకెళ్ళి 1951లో ఊహించుకోండి, కొత్తగా ప్రజాస్వామ్యం దేశంగా అవతరించింది భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిపోయింది. ఎన్నో సంవత్సరాల పీడన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత భారతదేశం భారతీయులు పరిపాలించుకుంటే ఆ పరిపాలన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేస్తూ ఉంటే ప్రజలు కన్నీళ్లు కారుస్తూ ఓటు వేశారంట మొట్టమొదటి 1951, 52 ఎలక్షన్లో. ఒక్కసారి ఆ ప్రజాస్వామ్య ఎన్నికలు చూసుకోవాలి. అప్పట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎంత చక్కగా ఎన్నికలు నిర్వహించారండి. మోడీ ఈరోజు 2 ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలో జరిగితే నెహ్రూ ఆధ్వర్యంలో 3 ఎన్నికలు జరిగినాయి. ఆ 3 ఎన్నికల ఆధారంగానే మనం ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మరి మొట్టమొదటి ఎన్నికల వ్యవస్థలాగా ఇప్పుడు ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. జ్ఞానేష్ కుమార్ గారు ఆయన ఒక రాజ్యాంగబద్ధ సంస్థని నడుపుతున్న వ్యక్తిగా వ్యవహరించాలి, కానీ ఒక పొలిటికల్ పార్టీగా ఏదో రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే ఆయన శత్రువుగా చూడకూడదు. రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసి మాట్లాడలేరా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం లేవనైతే హక్కు లేదా దానికి? మరి రాజ్యాంగబద్ధ సంస్థ ఏం చేస్తుంది? రాజ్యాంగబద్ధ సంస్థ అది రాజ్యాంగానుసారంగా వ్యవహరించాలనేది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారండి. లేకపోతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మసకబారిపోతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నివారించవలసిన అవసరం ఉంది. జరగబోయే లోక్సభ ఎన్నికల వ్యవస్థ టైంకి ఇది ఒక పెద్ద చర్చ కూడా దారితీసే అవకాశం ఉంది. ఇది ఈ రోజుతో ముగే కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇంకా హైడ్రోజన్ బాంబుకు ఇప్పుడే పునాది వేసుకున్నానంటాడు. ఇంకా ఏం తీసుకొస్తారో కూడా తెలియదు. రైట్. ఇక జియో పొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్